కర్త జగదాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన కరుణామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 6 గంటల 20 నిమిషాలకు, సూర్యాస్తమయం 5 గంటల 39 నిమిషాలకు. తిథి ఏకాదశి మధ్యాహ్నం 3 గంటల 47 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 7 గంటల 12 నిమిషాల వరకు. వర్జం తెల్లవారుజామున 5 గంటల 58 నిమిషాలకు ప్రారంభం. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 8 నిమిషాల నుంచి 4 గంటల 53 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 19 నిమిషాల నుంచి 12 గంటల 5 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి మధ్యాహ్నం 4:30 నుంచి 6 గంటల వరకు. నేటి విశేషం బోధన ఏకాదశి. అంటే 4 మాసములకు పూర్వం ఆషాఢ మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు, శయన ఏకాదశి నాడు, పరుణ్నాడు జ్ఞానంతో యోగ నిద్రలో విష్ణుమూర్తి ఆయన ఇప్పుడు లేచాడనమాట. దాన్ని బోధన ఏకాదశి అంటారు. దీన్ని మొత్తం 4 మాసాలని కూడా చాతుర్మాస్యలు అని అంటారు. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని కనుక ఆచరణ చేసేటువంటి వారు సంవత్సరం మొత్తము ఆ పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలను ఆచరించిన వారుగా గుర్తించబడతారు. ఆ విధమైనటువంటి బోధన ఏకాదశిది. విశేషించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల 47 నిమిషాల నుంచి రాత్రి 7 గంటల 12 నిమిషాల వరకు త్రిపుష్కర యోగం అనేటువంటిది ఒకటి ఉందండి. దీని ద్వారా ఈ రోజున చేసేటువంటి కార్యక్రమాలు మరల చేయాల్సి వస్తుంటుంది. అందువలన ఏ కార్యక్రమాలు అయితే మరల చేయడం ఇష్టం లేదో వాటిని ఈ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దాన ధర్మాధికములు మొదలైనటువంటివన్నీ ఆచరణలో పెట్టడం ద్వారా మరల చేయవలసి వస్తుంది. అది ఆనందాన్ని ఇస్తుంది. నేటి ఆణిముత్యం. నిరాశా నిస్పృహలు లేనివాడే నిజమైన ధనవంతుడు.